చాలా లోపలికి వెళ్ళాల్సి పొలాలు వాళ్ళు ఒకేసారి తీసుకెళ్తారు. అలాంటి రైతులకు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి వరకు ఏంటంటే వీళ్ళు బస్తాలు తీసుకోవడం నిబంధన కానీ ఇది ముందు జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఓన్లీ ఒకేసారి వేయాలి అది కూడా బిఫోర్ ఏదన్నా వాడుతుంది మల్టీ క్రాప్ అని ఒకటి ఎన్ని బ్యాగులు వచ్చినాయి? 3 బ్యాగులు వచ్చినాయి. 3 ఎకరాల 10 గుంటలు. ఇంతకుముందు హైట్లో పెట్టినప్పుడు నువ్వనేది అదే చెప్తాను కదా, నువ్వనేది అదే చెప్తాను. క్రాప్ సెంటర్ చేసుకోవడం మళ్ళీ నెక్స్ట్ క్రాప్లో మళ్ళీ పని చేయనప్పుడు దానికి సంబంధం ఈ రోజు మన లాస్ట్ సీజన్ లో కొన్ని ప్లేస్ లో ఈ యూరియా షార్టేజ్ వచ్చింది, లేకపోతే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో ఒక యాప్, యూరియా ట్రాకింగ్ యాప్ అని ఒకటి ప్లాన్ చేసాం. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్ లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్ గా ఆయన ఎకరేజ్ బట్టి, అంటే 2 ఎకరాల నుంచి ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం ఎంత తీసుకుని మొత్తం ఒక యాప్ అవుట్ చేసి లాస్ట్ 10-15 days నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా వాళ్ళకి కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళతో చెప్తే దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్ట్రెంథెన్ చేసి స్టేట్ మొత్తం కూడా సిమిలర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ని చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది మీరు ఓలా కానీ ఉబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరకు వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపెడతారు, వెంటనే బుకింగ్ అనేది అయిందనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకున్నారు, మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి, 1 ఎకరానికి 3 కావాలనుకోండి, ఈ 3 మీకు ఎప్పుడెప్పుడు తీసుకున్నారని ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండదు, అట్లాంటివి ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని ట్రయల్ బేస్ లో సిన్స్ మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ బేస్ లో మన దగ్గర లాస్ట్ 3 days నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో చేస్తున్నారు. సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది. సో ఓవరాల్ గా అయితే ఏం ఇష్యూస్ లేవు. సో ఇదే మనం గవర్నమెంట్ తో చేస్తున్నాం. ఐ థింక్ రేపు ఎల్లుండి నుంచి మిగతా 32 districts లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. మియాపూర్ ఉప సర్పంచ్ సోదరుడు పూరేల సదానందం గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి సదానందం గారు యువకుడు, కొత్తగా ఉప సర్పంచ్ మరి మొన్న ఎలక్ట్ అవ్వడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ పోషం, ఉప సర్పంచ్, పాలకవర్గం
అంతా కలిసికట్టు ఉండి ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ వారికి ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నేను కూడా సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తాను. పూజ చెప్పకుండా దగ్గరకుండే ఓకే. నాకు ఓటు వేసిన కనుకుల మారుతినగర్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామ అభివృద్ధికి వెనువెంటూ ఉండి ముందుండి నడిపించి ఊరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు మన సుల్తానాబాద్ మండల నాయక బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడైన ముత్యాల శ్రీనివాస్ గారు సుద్దాల గ్రామంలోని 1వ వార్డు మెంబర్గా అత్యధిక మెజార్టీతో గెలిచి మన నాయక బ్రాహ్మణులకు అందరికీ గర్వకారణంగా నిలిచిన ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మన మండల ప్రధాన కార్యదర్శి అవదుర్తి సీనన్న గారికి మరియు మన నాయక బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు వడ్లూరు గోపి గారికి మరియు సుద్దాల గ్రామ ప్రెసిడెంట్ వడ్లూరు సంపత్ గారికి మరియు సంఘ నాయకులు వడ్లూరు లక్ష్మీనారాయణ గారికి మరియు కోశాధికారి నాయక బ్రాహ్మణ సంఘం వడ్లూరు శ్రీకాంత్ గారికి మరియు సుల్తానాపూర్ గ్రామ సంఘ నాయకులైనటువంటి భిక్షపతి గారికి అరుణ్ గారికి అందరు కూడా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ వారికి ముత్యాల శ్రీనివాస్ గారికి సన్మానించవలసిందిగా మన మండల ప్రధాన కార్యదర్శి గారైన అవదుర్తి సీనన్నను కోరడం జరుగుతుంది. నాయక బ్రాహ్మణ సంఘం మండల ఆధ్వర్యంలో నన్ను సన్మానించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్లవేళ మన నాటి చిన్న కులాల మన అనగదొక్కే పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే విధంగా మనం ముందుకు సాగాలి. రాజకీయంలో ముందుకు పోవాలి. ఎవరికి భయపడే సమస్య లేదు, ముందుండాలి. రాజకీయంలో మనం వెనకపోయే సమస్య లేదు అని నేను కోరుకుంటూ ఈ సన్మానాన్ని మీరు ఇంత పెద్దగా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.